దివంగత ఎన్టీఆర్ ఫ్యామిలీ తెలుగు ఫిలిం ఇండస్ట్రీలో పూర్తిగా పాగా వేసినట్టేనా? నందమూరి హీరోలు వారిలో వారే పోటీ పడే స్థితికొచ్చారా? ఇప్పటివరకు 3 తరాలకు చెందిన హీరోలు వచ్చారు. ఇప్పుడు 4వ తరం హీరో కూడా తెరంగేట్రం చేయబోతున్నాడు. ఎవరా హీరో? ఎప్పుడు రాబోతున్నాడు? ఎవరు దర్శకత్వం వహిస్తున్నారు? ఈ స్టోరీలో చూద్దాం. నందమూరి తారక రామారావు తర్వాత ఆయన నట వారసుడిగా నందమూరి బాలకృష్ణ వచ్చారు. ప్రజెంట్ ఆయన ఇండస్ట్రీని దున్నేస్తున్నారని చెప్పడం అతిశయోక్తి కాదు. 100 సినిమాలు పూర్తి చేసిన నటుడు బాలయ్య. యాక్షన్, సెంటిమెంట్, పౌరాణికం, జానపదం ఇలా ఏ జోనర్లో సినిమా తీసినా బాలకృష్ణ రెడీ అంటాడు. ఆదిత్య 369 లాంటి సైన్స్ ఫిక్షన్ సినిమాలను సైతం చేసి హిట్లు కొట్టిన ఘనత బాలకృష్ణకి దక్కుతుంది. కేవలం సినిమాలకే కాకుండా తండ్రిలాగే రాజకీయాల్లోకి రంగప్రవేశం చేసిన బాలకృష్ణ రాజకీయాల్లోనూ రాణిస్తున్నారు. ఇటు సినిమాలను అటు రాజకీయాలను 2 కళ్ళులా చూసుకుంటున్నారు. లేటుగా వచ్చినా లేటెస్ట్ గా వచ్చాడన్న సామెత బహుశా నందమూరి హరికృష్ణ కోసమే పుట్టిందేమోనని అనిపిస్తుంది. చాలా లేటు వయసులో డాన్సులు చేసిన నందమూరి హరికృష్ణను అభిమానులు ఆదరించారు. లాహిరి లాహిరి లాహిరిలో సీతయ్య లాంటి సినిమాలతో లేటు వయసులో కూడా సక్సెస్ అందుకున్న ఘనత ఒక హరికృష్ణకి దక్కింది. శ్రీరాములయ్య లాంటి సినిమాలో పవర్ఫుల్ పాత్రను పోషించడం, శివరామరాజు వంటి సినిమాల్లో కీలక పాత్రలు సైతం పోషించిన హరికృష్ణను నందమూరి ఫ్యాన్స్ ఎంతగానో ఆదరించారు, సక్సెస్ లు ఇచ్చారు. హరికృష్ణ నటవారసులుగా జూనియర్ ఎన్టీఆర్, నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరూ ఇప్పుడు యమ స్పీడ్ లో ఉన్నారు. జూనియర్ ఎన్టీఆర్ అయితే ఏకంగా ఆస్కార్ కు పోటీ పడ్డారు. యాక్షన్, సెంటిమెంట్, కామెడీ ఇలా ఎలాంటి పాత్రనైనా అవలీలగా చేయగలిగిన చాలా మంది నటుల్లో జూనియర్ ఎన్టీఆర్ ముందు వరుసలో ఉంటారని చెప్పొచ్చు. హీరోలందరిలోనూ డాన్స్ కాంపిటీషన్ పెడితే ఖచ్చితంగా జూనియర్ ఎన్టీఆర్ నంబర్ 1 స్థానంలో ఉంటారని చెప్పడం అతిశయోక్తి కాదు. RRR సినిమాతో ఆస్కార్ రేంజ్ కి వెళ్లిన జూనియర్ ఎన్టీఆర్ ఇప్పుడు దేవర సినిమాతో జనాన్ని అలరించడానికి వస్తున్నాడు. జూనియర్ ఎన్టీఆర్ హీరోగా ఎదుగుతున్న సమయంలోనే ఈయనకు పోటీగా తారకరత్నను నందమూరి ఫ్యామిలీ రంగంలోకి దించింది. తారకరత్న హీరోగా ఒకే రోజు ఏకంగా 9 సినిమాలు రామకృష్ణ స్టూడియోలో ప్రారంభించారు. వాటిలో కొన్ని సినిమాలు హిట్ అయ్యాయి. అయితే దురదృష్టవశాత్తు తారకరత్న ఇటీవలే చనిపోయారు. నందమూరి ఫ్యామిలీ నుంచి మరో హీరో పరిచయం అవుతున్నారు. దివంగత జానకిరామ్ కుమారుడు నందమూరి తారక రామారావు హీరోగా పరిచయం అవుతున్నారు. వైవిఎస్ చౌదరి దర్శకత్వంలో ఈ కొత్త హీరో తెలుగు తెరకు పరిచయం అవుతున్నారు. ఇప్పుడు అతను అన్ని రకాలుగా ట్రైనింగ్ తీసుకుని సిద్ధంగా ఉన్నాడు. ఎన్టీఆర్ అనే పేరు వచ్చేలా కొత్త బ్యానర్ ను స్థాపించిన వైవిఎస్ చౌదరి నందమూరి 4వ తరం నటవారసుని పరిచయం చేసే బాధ్యతల్ని భుజాన వేసుకున్నారు. ఈ సినిమా త్వరలోనే సెట్స్ పైకి వెళ్లనుంది. నందమూరి నటసింహం బాలకృష్ణ నటవారసుడు మోక్షజ్ఞ కూడా రెడీ అవుతున్నాడు. విదేశాలలో యాక్టింగ్ సంబంధించి శిక్షణ పొంది వచ్చాడు. హీరోగా జనం ముందుకు రావడానికి సిద్ధమవుతున్నాడు. కేవలం ముహూర్తం మాత్రమే నిర్ణయించాల్సి ఉంది. నందమూరి ఫ్యామిలీ నుంచి ఎంతమంది హీరోలు వచ్చినా చూడ్డానికి మేం సిద్ధంగా ఉన్నామని ఫ్యాన్స్ అంటున్నారు. ఒకరు కాదు, ఇద్దరు కాదు, ఇలా ఎంతమంది వచ్చినా నందమూరి బ్రాండ్ కు ఢోకా లేదని అంటోంది తెలుగు సినిమా ఇండస్ట్రీ.